ఈరోజు ఖగోళంలో నవగ్రహాలలో శుక్రుడు మీన రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. శుక్రుడి మీన సంక్రమణం జరుగుతోంది. ఇలా మీనరాశిలోకి ప్రవేశించిన శుక్రుడు ఈ నెల 26వ తేదీ వరకు మీనరాశిలో ఉంటాడు. ఈ సమయంలో ద్వాదశ రాశుల వారికి ఈ శుక్రుడి మీన సంక్రమణం ఎటువంటి ప్రత్యేకమైన ఫలితాలను ఇస్తుందో, శుక్రుడి మీన సంక్రమణం సంపూర్ణంగా యోగించాలంటే ఎలాంటి సులభమైన పరిహారాలు చేసుకోవాలో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు నవగ్రహాలలో శుక్రుడు మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు కాబట్టి శుక్రుడి మీన సంక్రమణం వల్ల ద్వాదశ రాశులలో మొట్టమొదటి రాశి అయిన మేషరాశి వాళ్ళకి ఈ మీన సంక్రమణం వ్యయంలో ఏర్పడుతోంది. కాబట్టి మేషరాశి వాళ్ళు ఎవరైనా సరే ఈ రోజు నుంచి ఈ నెల 26వ తేదీ వరకు వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళాలి. ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకుంటూ వాహనాల మీద ప్రయాణం చేయాలి. అలాగే యంత్రాలకు సంబంధించిన వృత్తులలో ఉన్నవాళ్ళు, యంత్ర పరికరాల మీద పనిచేసే వాళ్ళు కూడా అప్రమత్తంగా వ్యవహరిస్తూ ఉండాలి. అలాగే శుక్రుడు వ్యయంలో ఉన్నాడు కాబట్టి మేషరాశి వాళ్ళకి కొద్దిగా ఖర్చులు పెరుగుతాయి. ఖర్చులు అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. కార్య విఘ్నాలు వచ్చినప్పటికీ మనోధైర్యంతో ముందడుగు వేయాలి. ఆ తర్వాత వృషభ రాశి వాళ్ళకి ఈ శుక్రుడి మీన సంక్రమణం 11వ స్థానంలో ఏర్పడుతుంది. కాబట్టి ఈ నెల 26వ తేదీ వరకు వృషభ రాశి వాళ్ళకి అనుకున్న పనుల్లో ధనలాభం విశేషంగా చేకూరుతుంది. రావలసిన ధనం సకాలంలో చేతికొస్తుంది. మృష్టాన్న భోజన ప్రాప్తి ఏర్పడుతుంది. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొనగలుగుతారు. అలాగే మిథున రాశి వాళ్ళకి ప్రధానంగా శుక్రుడు 10వ స్థానంలోకి ప్రవేశించాడు కాబట్టి ఉద్యోగంలో అభద్రతాభావం పెరుగుతుంది. కాబట్టి మిథున రాశి వాళ్ళందరూ కూడా ఉద్యోగంలో పై అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. సహోద్యోగులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే ప్రధానంగా 10వ ఇంట్లోకి శుక్రుడు ప్రవేశించినప్పుడు ఉద్యోగపరంగా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ ఉద్యోగం చేస్తున్నా మిథున రాశి వాళ్ళు ఉద్యోగపరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. బంధుమిత్రుల వల్ల కూడా కొన్ని సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి వాళ్ళతో కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత కర్కాటక రాశి వాళ్ళకి శుక్రుడి మీన సంక్రమణం 9వ స్థానంలో ఏర్పడుతుంది. దీనివల్ల కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఈ నెల 26 లోపు కష్టసాధ్యమైన పనుల్లో కూడా కర్కాటక రాశి వాళ్ళు విజయాలు సాధించగలుగుతారు. ఆరోగ్యం బాగుంటుంది. అనారోగ్య సమస్యల తీవ్రత తగ్గుతుంది. ఆ తర్వాత సింహరాశి వాళ్ళకి ఈ శుక్రుడి మీన సంక్రమణం 8వ స్థానంలో ఏర్పడుతుంది. 8వ స్థానంలో శుక్రుడి సంచారం ఉన్నప్పుడు వంశపారంపర్య ఆస్తులు సంక్రమించే అవకాశం ఉంటుందని జ్యోతిష శాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. కాబట్టి సింహరాశి వాళ్ళు ఎవరికైనా సరే తల్లిదండ్రుల నుంచి కానీ తాత ముత్తాతల నుంచి కానీ రావాల్సిన భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు ఇటువంటివి ఉన్నట్లయితే అవన్నీ మార్చి 26 లోపు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనుకోకుండా ధనపరమైనటువంటి ప్రయోజనాలు కూడా చేకూరుతాయి. ఆ తర్వాత కన్యారాశి వాళ్ళకి ఈ శుక్రుడి మీన సంక్రమణం 7వ స్థానంలో ఏర్పడుతోంది. కాబట్టి కన్యారాశి వాళ్ళు జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే కొద్దిగా విభేదాభిప్రాయాలు వచ్చే సూచనలు ఉంటాయి. ఆ తర్వాత తులారాశి వాళ్ళకి శుక్రుడి మీన సంక్రమణం 6వ స్థానంలో ఏర్పడుతోంది. 6వ స్థానంలో శుక్రుడు రావటం వల్ల తులారాశి వాళ్ళు వృధా ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ప్రయాణాల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండాలి. అలాగే తులారాశి వాళ్ళు సోదరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకంటే శుక్రుడి మీన సంక్రమణం వల్ల సోదరులతో విభేదాభిప్రాయాలు కలిగే సూచనలు ఉన్నాయి. జీవిత భాగస్వామి ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా తులారాశి వాళ్ళు ప్రత్యేకమైన శ్రద్ధ మార్చి 26 వరకు వహించాలి. ఆ తర్వాత వృశ్చిక రాశి వాళ్ళకి శుక్రుడి మీన సంక్రమణం 5వ స్థానంలో ఏర్పడుతుంది. 5వ స్థానంలో శుక్రుడి మీన సంక్రమణం వృశ్చిక రాశి వాళ్ళకి అద్భుతంగా యోగిస్తుంది. వాళ్ళకి విలువ, గౌరవము సమాజంలో పెరుగుతాయి. వృశ్చిక రాశి వాళ్ళ మాటకి గుర్తింపు పెరుగుతుంది. తల్లిదండ్రులతో ఉన్న విభేదాభిప్రాయాలు తొలగిపోతాయి. సంతానంతో ఏమైనా విభేదాభిప్రాయాలు ఉంటే వృశ్చిక రాశి వాళ్ళకి అవన్నీ తొలగిపోతాయి. ఆ తర్వాత ధనుస్సు రాశి వాళ్ళకి 4వ స్థానంలో శుక్రుడి మీన సంక్రమణం వస్తుంది. కాబట్టి వాహన యోగం ప్రారంభమవుతుంది. ధనుసు రాశి వాళ్ళు ఎవరైనా సరే బండి కానీ కారు కానీ కొత్తగా కొనుక్కోవాలనుకుంటే మార్చి 26 లోపు కొనుగోలు చేసే యోగం శుక్రుడు కలిగింపజేస్తాడు. ఆ తర్వాత మకర రాశి వాళ్ళకి ఈ సంక్రమణం 3వ స్థానంలో ఏర్పడుతోంది. కాబట్టి భాగస్వామ్య వ్యాపారాలు చేసే మకర రాశి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏ భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నా సరే భాగస్వాములతో మాట్లాడేటప్పుడు, వ్యవహరించేటప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలి. లేకపోతే వాళ్ళ వల్ల ఇబ్బందులు కలిగే సూచనలు మార్చి 26 వరకు ఉంటాయి. ఆ తర్వాత కుంభరాశి వాళ్ళకి ఈ శుక్రుడి మీన సంక్రమణం అనేది ద్వితీయంలో 2వ స్థానంలో ఏర్పడుతుంది. కాబట్టి కుంభరాశి వాళ్ళకు అద్భుతంగా యోగిస్తుంది. వాళ్ళకి ధనలాభం ఉంటుంది.
గృహంలో విందు వినోదపరమైన కార్యక్రమాలు ఏర్పడతాయి. కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. కుటుంబంలో విభేదాలన్నీ తొలగిపోతాయి. ఇక చివరగా మీనరాశి వాళ్ళకి వాళ్ళ రాశిలోకే శుక్రుడు ప్రవేశిస్తున్నాడు. ఇది చాలా విశేషంగా యోగించటం వల్ల ధనలాభం కలుగుతుంది, వస్తులాభం కలుగుతుంది, విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు, అనుకున్న పనుల్లో మంచి విజయం చేకూరుతుంది. ఇలా 12 రాశులలో శుక్రుడి మీన సంక్రమణం కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. అనుకూల ఫలితాలు పెరగాలన్నా, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవాలన్నా ఈ రోజు నుంచి మార్చి 26 మధ్యలో వచ్చేటటువంటి శుక్రవారాలు నానబెట్టిన అలసందలు గోమాతకు తినిపించటం, 1.25 కేజీ అలసందలు తెల్లటి వస్త్రంలో మూటగట్టి దేవాలయ ప్రాంగణంలో దానం ఇవ్వటం చేయాలి. శుక్రుడికి ప్రియమైనవి అలసందలు కాబట్టి పరిహారం చేసుకోవాలి. అలాగే శుక్రుడికి అధిష్టాన దైవం లలితా అమ్మవారు కాబట్టి లలితా అమ్మవారికి సంబంధించిన ఆలయ దర్శనం చేసుకుంటే, లలితా అమ్మవారి ఆలయంలో ధ్వజస్తంభం దగ్గర దీపాన్ని వెలిగించుకుంటే ఈ సమయంలో వచ్చే శుక్రవారాలు సంపూర్ణమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి 12 రాశుల వాళ్ళు శుక్రుడి మీన సంక్రమణం సందర్భంగా శుక్రుడికి సంబంధించిన ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోండి. అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోండి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకొని సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి.